వస్తున్నారు, చర్చలో పాల్గొంటున్నారు, మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నారు, ఆ తరువాత రావడం లేదు. దీంతో శాసనసభ బోసిపోయి కనిపిస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా ఎమ్మెల్యేలు మొత్తం ఇదే ధోరణి కొనసాగిస్తున్నారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీలో కొంతకాలంగా ఎమ్మెల్యేల గైర్హాజరు పెరిగిపోతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అసెంబ్లీలో ఉంటున్న ఎమ్మెల్యేలు ఆ తరువాత అందుబాటులో లేకుండా పోతున్నారు. దీంతో కీలకమైన చర్చలు జరగకుండా పోతున్నాయి. బిల్లులు ఆమోద ముద్రకు నోచుకోవడం లేదు. దీని నివారణకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో శాసనసభ్యులు మధ్యాహ్నం దాకా ఉండటం, మధ్యాహ్నం భోజనం చేసి కునుకు తీసేందుకు ఉపక్రమించడంతో అసెంబ్లీ బోసిపోయి కనిపిస్తోంది. దీంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత ఎమ్మెల్యేలు విశ్రాంతి తీసుకోవటానికి రిక్లైనర్లు ఏర్పాటు చేయాలని ఖాదర్ నిర్ణయించారు. దీనివల్ల ఎమ్మెల్యేలకు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, తద్వారా ఎమ్మెల్యే గైర్హాజరు తగ్గుతుందని స్పీకర్ భావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో మార్చి 3 నుంచి 21 వరకు సమావేశాలున్నాయి. ఎమ్మెల్యేల కోసం 15 వరకు రిక్లైనర్లు అద్దెకు తీసుకుంటామని స్పీకర్ ఖాదర్ వివరించారు. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల కాంగ్రెస్ ఘన విజయం సాధించి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రిక్లైనర్లు సాధారణంగా సోఫాల మాదిరిగా ఉండవు. ఇవి భారీ పరిమాణంలో ఉంటాయి. దూది అధికంగా ఉపయోగించడం వల్ల మెత్తగా ఉంటాయి. పుష్ బ్యాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల నడుము నొప్పి ఉండదు. పైగా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నడుము అలా వాల్చి కునుకు కూడా తీయవచ్చు. అందువల్లే రిక్లైనర్లను అద్దెకి తీసుకుంటున్నామని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ చెప్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభ్యులు హాజరు భారీగానే ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తరువాత సభ్యులు రావడం లేదు. కారణం ఏమిటా అని ఆరా తీస్తే భోజనం తరువాత సభ్యులు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనివల్ల సభలో సభ్యులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు. దీనివల్ల కీలక బిల్లులు ఆగిపోతున్నాయి. చర్చలు జరగటం లేదు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికైతే 15 రిక్లైనర్లు అద్దెకి తీసుకుంటున్నాం. ఇది కనుక మంచి ఫలితాలను ఇస్తే శాశ్వతంగా రిక్లైనర్లు ఏర్పాటు చేస్తామని స్పీకర్ ఖాదర్ వివరించారు. మరోవైపు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యేలకు రిక్లైనర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని, భోజనం చేసిన తరువాత కునుకు తీసేందుకు ఆరాటపడుతున్న వారు ఎమ్మెల్యేగా పనికిరారని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు.